మీకు ఆ జాబ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 12 సంవత్సరాలు. 12 years. స్టార్టింగ్ లో మీ శాలరీ ఎంత ఉంటుంది సార్? స్టార్టింగ్ లో 10,000. ఇప్పుడు 19,000. ఎన్ని సంవత్సరాలు? అంటే 12 సంవత్సరాలు. 12 years ఎక్స్పీరియన్స్. 10,000 నుంచి సార్ స్టార్ట్ అయ్యారు. 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ప్రెసెంట్ సార్ ఇన్కమ్ 19,000. నేను ఎవరిని కూడా తక్కువ చేయట్లేదు, రియాలిటీ మాట్లాడుకుందాం సార్. ఓకేనా? క్షమించండి మిమ్మల్ని ఏమన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా మంది క్లారిటీ రావాలి సార్. చూడండి, 12 years ఎక్స్పీరియన్స్, ఇక్కడ 19,000 ఇన్కమ్. 12 సంవత్సరాల క్రితం 10,000 ఇన్కమ్ సార్ది, ఇప్పుడు 19,000. సార్ మీరు సార్? గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్ ప్రొఫెషన్. జాయినింగ్ 28 years అవుతుంది. 28 years ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్ సాలరీ సార్ 398, 398 రూపాయలు నెలకి. రూపీస్? రూపాయలు. 28 సంవత్సరాల క్రితం 398 రూపాయలు. ప్రెసెంట్ సార్? ప్రెసెంట్ 1,22,000. 1,22,000 సాలరీ, 28 ఏళ్ళు. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి బుక్ లా. 28 years ఎక్స్పీరియన్స్, 1,22,000. థ్యాంక్ యూ సార్. సార్ ఏం జాబ్ చేస్తారు సార్? ప్రైవేట్ ఎంప్లాయీ. ప్రైవేట్ ఎంప్లాయీ. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 30 years కంప్లీట్ అయిపోయింది. స్టార్టింగ్ సాలరీ సార్? నా ఫస్ట్ సాలరీ వచ్చేసి 1,500. 1,500. ఇప్పుడు వచ్చేసి 39,500. 30 years కంప్లీట్. ప్రైవేట్ ఎంప్లాయీ. 39,000. 30 years ఎక్స్పీరియన్స్. 30. 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ప్రెసెంట్ సాలరీ ఇన్కమ్ 30,000. 39,000. సంవత్సరాలు చూడండి, సాలరీ చూడండి, ఫస్ట్ సాలరీ కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్ ఏం బిజినెస్ చేస్తారు సార్? కూరగాయలు. మైక్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. నా పేరు దిలీప్ భాష. నేను కడప నుంచి వచ్చాను. ఈరోజు కొత్తగా వచ్చాను. నా అప్రెంటిస్ అనిక్ సార్, సాయి సార్, రాము సార్. ఈ మిస్టేక్ ని పర్చేజ్ చేసిన అనిక్ సార్. కూరగాయల సారీ ఎందుకంటే టైం ఎక్కువ లేదు సార్. కూరగాయల వ్యాపారం అన్నారు కదా, ఎంత పెట్టుబడి పెడతారు సార్ మీరు అందులో? 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎంత ఇన్కమ్ వస్తుంది సార్? అంటే డైలీ వైజ్ గా మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? మంత్ వైజ్ గా చెప్పండి. ఇన్కమ్ 30,000. 1 lakh పెట్టుబడి పెడతారు ఎవ్రీ మంత్. సో మీ టైమింగ్ సార్? 12 hours. హాలిడేస్ మధ్యన హాలిడేస్ ఉంటాయా మీకు? హాలిడేస్ ఏం లేవు. 12 గంటలు పని చేయాలి. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిరు. నెలకి 30,000 ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మేడం మీరు ఏం బిజినెస్ మేడం? చిట్టీలు బిజినెస్. ఎంత ఇన్వెస్ట్ చేసారు మేడం? 10 లక్షలు ఇన్వెస్ట్ చేసారు. మంత్లీ మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది దానిపై? 20,000. 10 లక్షలు. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిరు. 20,000 మేడం ఇన్కమ్ మంత్లీ వస్తుంది. చూడండి ఒకసారి. పెట్టుబడి ట్రెడిషనల్ బిజినెస్ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్, 20,000 నెలకి ఇన్కమ్ వస్తుంది. మీకు అంటే మీ టైం మీ చేతిలో ఉంటుందా మేడం? ఫ్రీ టైం ఉంటుందా? మీరు ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, బయట ఎక్కడన్నా ఫ్రీ టైం అనేది ఉండదు. ఫుల్ ప్రెషర్. 10 లక్షలు పెట్టి నన్ను బిందాస్ కూర్చుంటారా మేడం మీరు? బయట టెన్షన్ ఉంటుందా? 10 లక్షలు మేడం మీ చేతిలో టెన్షన్ ఉంటుందా? ఖచ్చితంగా. అంతే కదా, ఎవరు ఇస్తారో ఎవరు ఎక్కొస్తారో తెలియదు కదా. 10 లక్షలు అయితే మంది మీద ఉన్నాయి, అవి వస్తాయో తెలియదు. సో టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మాట్లాడినాక నేను క్లారిటీ ఇస్తాను మళ్ళీ అందరితో. సార్ మీ పేరు సార్? మేడం నా పేరు వచ్చేసి నల్గొండ నుంచి వచ్చాను. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ వెస్టీజ్ స్టార్ట్ చేసి? వెస్టీజ్ స్టార్ట్ చేసి 2.5 సంవత్సరాలు అవుతుంది మేడం. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు ఒక 5 years ప్రైవేట్ జాబ్ చేసి. ప్రైవేట్ జాబ్. ఎంత సార్ సాలరీ? అలా 18,000 వచ్చేది. 18,000. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్? 5 years. 5 years ఎక్స్పీరియన్స్, 18,000 ఇన్కమ్ వచ్చేది. ఈ బిజినెస్ వచ్చి 2.5 సంవత్సరాలు. ఇన్కమ్ ఎంత ఉంది సార్ అక్కడ? ఇందులో 2,16,000 హైయెస్ట్ ఇన్కమ్. 2,16,000. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు జాబ్ లో మీరు అంటే ఫ్రీ టైం ఎక్కువ ఉండేదా మీకు? ఇక్కడ ఫ్రీ టైం ఎక్కువ ఉందా? దానికి మీకు తేడా మీకు
మీకు ఏమన్నా అర్థమైందా? అంటే అక్కడ నా పెళ్లికి కూడా 5,000 ఇచ్చారు. ఇక్కడ మా బొమ్మారిది పెళ్లి కాదు, మా బొమ్మారిది పెళ్లి కూడా నేను వారం రోజులు ఆయన దగ్గరనే ఉన్నా. ఇంకా మాత్రం తగ్గలే. చూసిరా? ఓకే మేడం, అందులోనే టైం ఫ్రీడమ్ ఆర్లాడి 12 లక్షలు పెట్టి కార్ తీసుకున్నా. మొన్ననే గృహప్రవేశం అయింది, 70 లక్షలు పెట్టి వరకు ఇల్లు తీసుకున్నా. ఓన్లీ వెస్ట్ ఇంటికి చూడాలి. తర్వాత మనకి ఇక్కడ బాస అనేది లేదు, ఎప్పుడు దొరికితే అప్పుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అక్కడనేమో 8 గంటల నుంచి 8 గంటల వరకు పని చేసేది. ఉదయం 8 గంటలకు ఆఫీస్కి వెళ్తే నైట్ 8 అయ్యేది, 9, 10 కూడా అయ్యేది. మినిమం 8 అయితే అయ్యేది. థ్యాంక్ యూ. సార్ మీ పేరు సార్? శంకర్ సో మీరు బిఫోర్ వెస్టీజ్ ఏం చేసేవాళ్ళు? ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? ఇనీషియల్ ఫినిష్ చేసాం మేడం. అక్కడ ఒక 75 లక్షలు పికవర్ అయ్యింది. అంటే కరెక్ట్ ఒక 6-7 ఏళ్ళు నచ్చింది, 7 ఏళ్ళు నచ్చింది కరెక్ట్గా. ఆ తర్వాత మొత్తం కొలాప్స్ మైనస్ అయిపోయింది టోటల్గా. మళ్ళీ తర్వాత చిన్న బిజినెస్ పెట్టినా ఒక 8 లక్షలతో చేస్తే ఒక 10-15 వేలు వచ్చేది మళ్ళీ పెట్టుకోండి. అంటే ఒక 5 ఏళ్ళే. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ మంచిగా డబ్బులునే మన దగ్గర మంచి పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని అనుకుంటారు. కానీ నా పని అనేది ఒక 7 సంవత్సరాలకే మొత్తం కొలాప్స్ అయిపోయి డబ్బులే లేదు అసలు. మైనస్లోకి వెళ్ళిపోయింది టోటల్గా. 3.5 years అయింది మేడం. 3.5 years. Present మీ income sir? 2,44,000. అక్కడ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? అక్కడ 7 సంవత్సరాలు మేడం. 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డబ్బులు కూడా మైనస్ లెక్క అయిపోయింది. మొత్తం మైనస్. 25 లక్షలు మైనస్ అయిపోయింది. ఇంకా చూసిరా ఎక్కడ సెక్యూరిటీ ఉంది చూడండి. 3 కేటగిరీస్ స్టేజ్ మీద ఉన్నారు. మీకు మీరు డిసైడ్ అవ్వండి ఎక్కడ సెక్యూరిటీ కనిపిస్తుంది మీకు. ఇక్కడ అర్థం చేసుకోండి ఒక్కసారి. వెస్టీజ్ లో టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది, లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఇంతకుముందు సార్ చెప్పారు. సెక్యూరిటీ ఇన్కమ్ అంటే నేను 4 months పాటు మా బామ్మలు చనిపోతే ఇంటిగానే ఉన్నా. 4 months పాటు 2,10,000, 2,20,000 అక్కడ కంటిన్యూ నాలే పడేది. అసలు గిట్ట కూడా బయటికి ఇవ్వాలి తెలుసా సార్. ఇంకా మస్తు అనిపించింది. అప్పటి నుంచి ఇంకా అనిపించింది నాకు అదే ఇంత మంచి బిజినెస్ అని చెప్పేసి. సెక్యూరిటీ ఇన్కమ్. అదే జాబ్ లో పోకపోతే ఫస్ట్ కేటగిరీ సార్ వాళ్ళు ఉన్నారు. మీరు జాబ్ పోకపోతే సార్ చేస్తారా సార్? సాలరీ కట్, యాబ్సెంట్. మీరు మేడం బిజినెస్ చేయకపోతే ఇక డబ్బులు పెట్టినాం కాబట్టి అది మనం ఓన్ బిజినెస్ కాబట్టి మనం పోవాల్సిందే ఇంకా. అంతేనా? చూడండి లీడర్, ఈ 3 కేటగిరీస్ లో అక్కడ పెట్టుబడి ఎక్కడ ఉంది? చదువు దగ్గర ఉంది పెట్టుబడి. ఇప్పుడు సార్ గవర్నమెంట్ ఉద్యోగి అంటే అంత ఈజీగా జాబ్ అయితే రాలేదు. ఎస్ఆర్నో ఎంత చదివితే, ఎంత కష్టపడితే, ఎంత పెట్టుబడి పెడితే సార్కి ఆ ఉద్యోగం వచ్చింది. స్టార్టింగ్ 398 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు 1,22,000. మరి అంత ఓపిక మీకుందా? 30 ఏళ్ళ ఓపిక పట్టే ఓపిక మీకు ఎవరికైనా ఉంటే హ్యాండిల్ చేయండి. నాకు జాబే కావాలి సార్, మన గవర్నమెంట్ ఉద్యోగి. ఎస్ సార్. ఇప్పుడు 2 months అయిన తర్వాత రిటైర్మెంట్ అవుతున్నాను. మళ్ళీ 2 months తర్వాత రిటైర్మెంట్ అవుతున్నాను. మళ్ళీ 40,000 సార్, 40,000 పెన్షన్. ఇప్పుడు పెన్షన్ కూడా లేదు. ఇంతకుముందు సార్ చెప్పారు ఏ వచ్చింది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది వచ్చినా మనం పలుదోమాల్సిందే, స్నానం చేయాల్సింది. చూసినా గవర్నమెంట్ ఉద్యోగస్తులు 30 ఏళ్ళు సార్ వెయిట్ చేసిరు. అంత కష్టపడి జాబ్ సంపాదించి 30 ఏళ్ళు వెయిట్ చేసినాక కూడా ఇప్పుడు సార్ ఇంకా 1,22,000 జాబ్ లా. సో ఇక్కడ అర్థం చేసుకోండి ప్రతి ఒక్క లీడర్ కూడా. మీకు అంత ఓపిక ఉంటే మీరు జాబ్ వైపు వెళ్ళిపోవచ్చు. మన దగ్గర డబ్బులు ఉంటాయి. మధ్యలో బిజినెస్ ఉంది కదా, ట్రెడిషనల్ బిజినెస్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇది ఏమి మాకు ఓపిక లేదు, డబ్బులు లేవు, నేను కష్టపడే మనస్తత్వం నాకుంది అంటే వెస్టీజ్ వైపు మీరు రావచ్చు. ఈరోజు మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లీడర్స్.